అదేవిధంగా ట్రైకార్ 119 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ధర్నాకు వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు, ప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి రఘు గారు, కండెల వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా గిరిజన సంఘం జిల్లా నాయకులు గోపి నాయక్ గారు, గిరిజన సమైక్య నాయకులు శివ గారు, ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు. గిరిజనులు అన్నిటికీ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఆనాడే అంబేద్కర్ గుర్తించాడు. ఎందుకంటే జంతువుల్లో భాగంగా అలాగనే జీవించే ఈ జాతిని ముందుకు తీసుకురావాలని చెప్పేసి అనేక రకాలుగా జీవోలు కానీ చట్టాలు కానీ అయితే ఒక ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారంటే అది అప్లై అవుతుంది. కాబట్టి 219 కోట్లను ఒక చివరి డేట్గా మీరు ప్రకటన చేయండి. ప్రకటన చేసిన తర్వాత రాజీవ్ యువ వికాసాన్ని పొడిగించండి. మీరు ఏప్రిల్ 5వ తారీఖు అని చెప్పారు, కానీ నిన్ననే బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన చేశారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. అయినా కానీ అన్ని వరుసగా పండుగలు వచ్చినాయి. ఎంఆర్ఓ కార్యాలయం ముందు లబ్ధిదారులకు రేషన్ కార్డులు లేవు, గ్యాస్ సర్టిఫికెట్లు లేవు, ఇన్కమ్ సర్టిఫికెట్లు లేవు. ఇవన్నీ తీసుకోవాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా ఒక 5 రోజులు పడుతుంది. కానీ ఇవన్నీ సెలవులు వచ్చినాయి. లబ్ధిదారులకు ఆ ధృవీకరణ పత్రాలు జారీ అవ్వటంలో కొద్దిగా ఆలస్యం జరిగింది. కాబట్టి ఈ 14 కాకుండా ఈ నెల చివరి వరకు పొడిగించాలి. అప్లై చేసుకునేటందుకు డేట్ను కూడా పొడిగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ గిరిజన రాజకీయ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాలతోటి గిరిజన జేఏసీగా ఏర్పడ్డది. ప్రతి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. లబ్ధిదారుల యొక్క జాబితాను సేకరించాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు 30,000 మందిని సమీకరిస్తూ ఉన్నాము. ఈ నెల ఇవాళ 2వ తారీఖులో ఉన్నాం. ఏప్రిల్ 7వ తారీఖున ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి తెలుగు సంక్షేమ భవన్, గిరిజన సంక్షేమ భవన్ను ముట్టడించబోతా ఉన్నాం. 7వ తారీఖు కంటే ముందు స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాత నిధులను, ట్రైకార్ నిధులను ఎప్పటి వరకు విడుదల చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలి. లేకుంటే 30,000 మందిని తరలించి గిరిజనులు ఉన్న సత్తాను చాటుతాం. ఆ విధంగా గిరిజనుల ఐక్యతను కొనసాగిస్తాం. కాబట్టి గిరిజన పక్షపాతిగా, ప్రజాపాలనగా మీరు మన్నన పొందాలంటే మీరు యొక్క గిరిజన పక్షపాతిగా ఇవన్నీ విషయాలు గ్రహించి మీరు ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీ మెప్పు కోసం, మీ యొక్క సంక్షేమ పథకాల పేరు కోసం ఈ పేర్లు పెట్టుకుంటా పోతే పాత ఉన్నటువంటి మంచి ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో అన్నీ కూడా నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి గిరిజన సంఘాలు భావిస్తూ ఉంది. ఈ భావనను మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాము. 7వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి గిరిజన లబ్ధిదారులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. రంగారెడ్డి జిల్లా సరూనగర్ మండల కేంద్రంలో ఏదైతే ట్రైకార్ నిధులు బకాయి పడ్డటువంటి 219 కోట్లు ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్పేసి నిరసిస్తూ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా 2014 నుంచి 2020 వరకు ఎదురు చూసినటువంటి గిరిజనులకి ఆ రోజు 2.5 లక్షల మంది అప్లై చేసుకుంటే కేవలం 30,000 మంది మాత్రమే అర్హులైనారు. వాళ్ళకందరికీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 15 సంవత్సరాలు నష్టపోయినటువంటి గిరిజనులు ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి గిరిజన సంఘాల తరఫున వాళ్లకు మేము విన్నవించుకుంటా ఉన్నాం. కాబట్టి తక్షణమే 219 కోట్లు విడుదల చేసి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ 219 కోట్లు ఇవ్వకపోతే 7వ తారీఖు నాడు ఖచ్చితంగా తెలుగు సంక్షేమ భవన్ని ముట్టడిస్తామని చెప్పేసి గిరిజన సంఘాల జేఏసీ నిర్ణయించడం జరిగింది. అదే కాదు, ఏదైతే యువకులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకందరికీ యువ వికాసం పేరుతో మోసం చేసే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి ఈ ట్రైకార్ నిధులు వేరు, యువ వికాసం నిధులు వేరు. అందుకోసం ట్రైబల్ని ప్రత్యేకంగా చూసి వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి ట్రైకార్ రుణాలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాజీవ దానికి పొడిగించాలి. ఎందుకంటే
ఈ రోజుల్లో ఆన్లైన్లు సరైన పద్ధతిలో పనిచేస్తలేదు. దానివల్లన ఎంఆర్ఓలు కూడా ఏం చేస్తారంటే అది ఆన్లైన్ పనిచేస్తలేదు, మేము ఏం చేయలేము, మాకు ఇక టైం ఇవ్వండి, పొడిగించండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వెంబడే దీన్ని ఒక నెల రోజులు టైం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజీవ్ వికాస్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన 6,000 కోట్ల బడ్జెట్ 5 లక్షల మందికి లబ్ధిదారులకు మరి ఎలిజిబుల్ చేసుకోవడానికి రాజీవ్ వికాస్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ 5వ తారీఖు లాస్ట్ డేటు అని చెప్పారు. దాన్ని ఎక్స్టెండ్ చేయాలని మేము గిరిజన సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖు దాకా పొడిగించాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా మరి సరూనగర్ మండల ఎంఆర్ఓ కార్యాలయ విధంగా నిరసన కార్యక్రమాన్ని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. అదేవిధంగా ట్రైకా నిధులు 219 కోట్లు మరి గత ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వినతి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాం. ఈరోజు రంగారెడ్డి జిల్లా మరి ఏదైతే సరూనగర్ మండలంలో మరి గిరిజన సంఘాల జేఏసీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల కేంద్రాలలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాలలో మరి రాజీవ్ వికాస్ పేరు పైన మరి తీసుకొచ్చిన యొక్క దాన్ని మరి యూనిట్ కాస్ట్ని 10 లక్షలని 4 లక్షలు కుదించడం దుర్మార్గమైన చర్య. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 219 కోట్ల బకాయిలని మరి ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఆ ప్రకటించే విధంగా పరిశీలన చేసి తేదీని ప్రకటించాలి. చేయని పక్షాన మరి ఏదైతే 7వ తారీఖు రోజు మాసప్ ట్యాంక్ చెరువు మాసప్ ట్యాంక్ అన్ని గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. రాబోయే కాలంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఒక పెండింగ్లో ఉన్న రుణాలని పూర్తిగా చెల్లించాల్సిందిగా ఈ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ఈ సందర్భంగా మరి అన్ని గిరిజన సంఘాలు చేసి పక్షాన ఈరోజు సరూనగర్ మండలంలో మరి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం చేస్తున్నాం. మన ప్రభుత్వం ఈ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే పరిశీలించాలని చెప్పేసి గిరిజన సంఘాలు మొత్తం డిమాండ్ చేస్తున్నాం. కోట్లు ఈ నెల చివరి వరకు 219 కోట్లు ఈ నెల చివరి వరకు పొడిగించాలని కోరుతుంది. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు. కొంతమంది రేషన్ కార్డు గుళ్ళు వాళ్ళు పెట్టుకోవడానికి వాటికి 5-6 రోజులు టైం పడుతుంది. ఈ గడువును పొడిగించాలని కోరుతుంది. గిరిజన సమైక్య ఆల్ ఇండియా నాయకులు శంకరన్న గారు మాట్లాడుతుందా కోరుతాము. ఏమైనా మిత్రులారా, గిరిజనులకు జరిగే అన్యాయం గురించి 2019, 2020, 2021 అప్లై చేసిన వారికి ఇప్పటి వరకు వాళ్లకు లోన్ ఇవ్వలేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకు కూడా వెంబడే రిలీజ్ చేయాలని, అదేవిధంగా నూతనంగా అప్లికేషన్ మేము ఏమో చేసామంటే మాకు టైం పొడిగించండి అంటే 10 రోజుల టైం మాత్రమే పొడిగించారు. ఆ 10 రోజుల టైం కూడా సరిపోదు. కాబట్టి నెల రోజులు టైం పొడిగిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. వెంబడే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని నెల రోజులు పొడిగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ